సబ్స్ట్రేట్ మీద లెక్క పెట్టాము. ఇప్పుడు మీకు చెప్పేది ఏంటి? మొక్కలు భూమికి ఆహారం ఇస్తున్నాయి, భూమి నుంచి ఆహారం మొక్కలు తీసుకుంటున్నాయి. ఇది ఒక సైకిల్. ఇట్ ఈస్ ఏ సింబియోసిస్, సహజీవనం. ఇది మొక్క భూమి ఒకటే ఇస్తుంది అనుకోకూడదు మీరు. భూమి సజీవం కావాలంటే సూర్యరశ్మిలో ఉన్న ఎనర్జీ ఏదైతే ఉందో అది సూక్ష్మజీవులకు అందించే మార్గం మొక్కలు ఒకటే. ఇప్పుడు ఉన్న మన ఏ విధంగా మనం వ్యవసాయం చేస్తున్నామో, నేను కూడా రైతులని డిసెంబర్ జనవరిలో వరి కోతలు అయిపోయినాక ఎక్కువ శాతం భూములు ఖాళీగా ఉంటాయి ఇక్కడ కానీ ఏజెన్సీ ప్రాంతంలో. మళ్ళా వర్షం పడేటప్పటికి, నాట్లు వేసేటప్పటికి ఒక 5 నెలల పంట ఉంటే 7 నెలలు భూమిని పస్తు పెడుతున్నారు. భూమికి ఆహారం కూడా లేదు. అప్పుడు మీరు ఎంత ద్రవజీవామృతము ఘనజీవం చేసిన ప్రయోజనం ఏంటి? ఈ 7 నెలలు భూమిలో ఉన్న సూక్ష్మజీవుల్ని చంపారు ఆహారం ఇవ్వకుండా. సో ఈ పిఎండిఎస్ విధానంలో భూమికి ప్రతిరోజు ఆహారం ఇచ్చే విధానం ఇది. ఏ రోజు సూర్యరశ్మి భూమి మీద పడిందో అక్కడ మీరు ఫెయిల్ అయినారు. ప్రతిరోజు కూడా భూమికి ఆహారం వెళ్ళాలా? మనం కనీసం ఒక పూట తింటున్నా లేదా? మళ్ళీ భూమికి ఎట్లయ్యా? 7 నెలలు తిండి పెట్టకుండా ఉంటే భూమికి ఏమిస్తుంది? భూమి బాగా కోపంగా ఉంటుంది. ఆ రసాయనం వేస్తే ఇంకా కోపం వస్తుంది. మీరు సరే ఆ పని చేయడం లేదు, ఘనజీవం చేస్తారు. అయినా 7 నెలలు ఫస్టులు పెట్టారు కదా. సో అది కరెక్ట్ చేయాలి. ఈ 365 days పిఎండిఎస్ అంటే అదే అర్థము. భూమికి ప్రతిరోజు సూర్య ఉదయం నుంచి సాయంత్రం వరకు, అస్తమించిన వరకు భూమికి ఆహారం ఇస్తూనే ఉండాలి. ఎంత మీరు ఆహారం ఇస్తారో దానికి 3 రేట్లు ఎన్నికి మీకు ఇస్తుంది. మీకు ఖర్చు లేదు. మీరేమైనా ఆహారం ఇవ్వడానికి ఏమైనా ఖర్చు పెట్టారా? విత్తనాలు ఖర్చే. సో అది ఒక ఇంపార్టెంట్ థింగ్. పిఎండిఎస్ పంటల వైవిధ్యం 2 ఉండాలి. ఒకే రకమైన పంట వేయకూడదు. సో భూమికి ప్రతిరోజు ఆహారం పెట్టాలా? మీరు రైతులకు అదే విషయం చెప్పాలా? మీరు భూమికి వెళ్ళినప్పుడు భూమి ఖాళీగా ఉంటే మటుకు మీరు ఊరుకోండి. ఇది ఏప్రిల్ నెల భూమి ఖాళీగా ఉంటే కూడా నేను ఊరుకోండి. ఎక్కడో మీ ప్లానింగ్ లోపం. సో డైరెక్ట్ సన్లైట్ భూమి మీద పడిందంటే మన ప్లానింగ్ లోపము. అంత ఎనర్జీ మనం వేస్ట్ చేస్తున్నాము. ఆ పోర్షన్ భూమిని ఫస్ట్ పెడుతున్నాం. మిగతా సగం భూమికి ఆహారం ఇచ్చి సగం భూమిని ఫస్ట్ పెట్టినా కూడా తప్పే. సో దిస్ 2 principles ఇదే ప్రధానం. ఆ తర్వాత భూమిని డిస్టర్బ్ చేయదు. ఎందుకంటే ఈ సూక్ష్మజీవులు ఇంకో పని చేస్తాయి, చాలా ముఖ్యమైన పని. ఒకటి ఇప్పుడే చెప్పాము, 20, 30, 40 పోషకాలు మొక్కకు ఏవేవి అవసరం ఉందో, ఎంత మోతాదులో అవసరమో, ఏ సమయంలో అవసరం. ముందు ఇచ్చినా కష్టమే, తర్వాత ఇచ్చినా కష్టమే. సో అంత సెన్సిటివ్గా ప్రకృతి అలాంటి పర్ఫెక్ట్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసింది. సూక్ష్మజీవులు ప్రధాన పాత్ర బ్యాక్టీరియా, ఫంగై, మైక్రోరైజా ఫంగై ఉంటుంది, సాప్రోఫైటిక్ ఫంగై ఉంటుంది. సో ఇంకా వివిధ రకాల ఫంగై ఉంటాయి. ఇప్పుడు వేర్లకు ఆహారం అందించాలి.
సూక్ష్మజీవులు ఎలా అందిస్తాయనుకుంటున్నారు? వేర్లకు ఆనుకొని ఈ సూక్ష్మజీవుల పైప్ లైన్ ఉంటుంది భూమి కింద, మనకు కనపడదు. వేరు కన్నా ఒక 100% తక్కువ సైజులో ఉంటుంది. బట్ మంచి భూమి అయితే గిన వేర్లకు ఆనుకొని ఈ ఒక పైప్ లైన్ ఉంది భూమి కింద, మంగళ హైఫీ, ఒక హైవే అంటారు దాన్ని. వేరు ఇంత ఉన్నా కూడా ఇది 10 కిలోమీటర్లు వెళ్ళిపోతుంది. ఏది? సూక్ష్మజీవుల పైప్ లైన్. ఈ పైప్ లైనే ఆహారం అందిస్తుంది, నీళ్లు అందిస్తుంది, మొక్క నుంచి ఆహారం తీసుకుంటుంది. చాలా ఎలాబొరేట్ నెట్వర్క్ ఉంది భూమి కింద. అది ఎప్పుడైతే మీరు డిస్టర్బ్ చేస్తారో మళ్ళీ సమయం పడుతుంది అలాంటి సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయడం. సో ఆ మొక్కలు ఎస్టాబ్లిష్ చేయడము, మీరు దాన్ని కూలగొట్టడం ప్రతి 3 నెలలకు. ఎంత పెద్ద ట్రాక్టర్ అంత మంచిదని. ఈ జిల్లాలో అంత ట్రాక్టర్ లేవనుకోండి, బట్ ఎక్కడ ఒక పెద్ద రైతు లక్షణం ఏంటి? పెద్ద ట్రాక్టర్, లోతుగా ప్లౌ చేస్తున్నాము, బట్ అంత డిస్ట్రాయ్ చేస్తున్నాము భూమి. సో భూమిని డిస్టర్బ్ చేయకుండా, అది అంత సులభమైన పని కాదు. లక్కీలీ ఈ డిస్ట్రిక్ట్ లో అంత మెకనైజేషన్ లేదనుకుంటాను. మామూలుగా డిస్టర్బెన్స్ తప్పదనుకోండి, ఒక 9 ఇంచుల మైను ఇంకా ఎట్లా మినిమైజ్ చేయాలో అది ఆలోచించండి. బట్ ఒక 3వ సిద్ధాంతం భూమిని డిస్టర్బ్ చేయకూడదని. ఇది కారణం. సో ఈ పైప్ లైన్ ఏం చేస్తుంది? ఒక సాయిల్ స్ట్రక్చర్ ఏర్పడుతుంది. భూమి మెత్తగైంది, భూమి గుల్లబారింది అంటారు లేదా రైతులు. ఇవాళ కూడా చాలా సంతోషమైంది. నాకు పొద్దున రైతులు చెప్పారు, ముందైతే ఒక 4-5 రోజులకే తడి పెట్టాల్సి ఉండేది, ఇప్పుడు 12, 13, 15 రోజులు కూడా మేము తడి పెట్టినా మాకు సరిపోతుంది, పదులు పట్టుకొని ఉందని నిన్నట్లే చెప్పారు. సో దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ సైన్. భూమి గుల్లబారి. సో అది ఎప్పుడైతే మీరు డిస్టర్బ్ చేస్తారో ఆ హోల్స్ అన్ని క్లోజ్ అవుతాయి. సో మళ్ళీ తిరిగి కాంపాక్ట్ సాయిల్స్ లోకి వెళ్తుంది. సో అందుకు భూమిని ఎంత తక్కువ డిస్టర్బ్ చేస్తే అంత. భూమిని డిస్టర్బ్ చేయకుండా, ప్లస్ భూమి ఎప్పుడు కూడా ఇప్పుడే చెప్పాను ఫస్ట్ ఉండకూడదు, భూమి ఖాళీగా ఉండకూడదు. దీంతో పాటు మనము ఆచ్ఛాదన, నాకు పెద్దగా కనపడలేదు ఇక్కడ. సో భూమికి కవచం, భూమికి కవచం ఆచ్ఛాదన. మనకి ఏ విధంగా చర్మం ఉందో, మన రక్తం కారకుండా, సో భూమి కూడా చర్మం లాంటిది ఉండాలి. ఏదైతే పంట వ్యర్థాలు ఉన్నాయో అవి ఈ భూమి కప్పడానికి వినియోగించుకోవాలి. మామూలుగా సైంటిస్ట్ ఏమంటారంటే, ఒక గింజ పంట, మన గ్రెయిన్స్ ఉంటే గిన గింజలు మనుషులకు పైనుంచి 50% అది పశువులకు, కింద 50% భూమికి. సో ఆ విధంగా భూమిని కప్పి భూమికి హాని జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. సో ఇది కవచం. ఇవన్నీ ఎప్పుడైతే చేస్తారో మొక్కకి స్వయంగా చీడపీడల్ని తట్టుకునే శక్తి ఉంది. ఎందుకంటే భూమికి మొక్క కావాల్సిన ఆహారము సరైన మోతాదులో, సరైన సమయంలో, ఆ పోషకాల బ్యాలెన్స్తో సహా ఈ సూక్ష్మజీవుల సిస్టమ్ అనేది మొక్కలకు అందజేస్తుంది. లేదు ఇంకా పర్ఫెక్షన్ రాలేదనుకుంటే మన కషాయాలు
వినియోగించాల్సిన అవసరం ఉంది. అండ్ ఖచ్చితంగా మన ప్రకృతి వ్యవసాయంలో మన సొంత విత్తనం కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో ఈ బయట కొనే విత్తనం కన్నా మీరందరూ కూడా ఒకటి ఆ ఊర్లోనే ఏ ఏ పంట బాగుందో, ఏ మొక్కలు బాగున్నాయో రైతులు సెలెక్ట్ చేస్తారు ఎక్కడి నుంచి విత్తనం తీసుకోవాలనేది. దాన్ని తిరిగి మీరు మీ శిక్షణ కార్యక్రమాల్లో రైతులు ఎవరు కూడా బయట నుంచి విత్తనాలు కొనకుండా సొంత విత్తనాలు తయారు చేసుకోవాలి. సొంత విత్తనం అంటే ఏదో పొద్దున మనం వెళ్ళినట్టు కాలం బట్టి ఆ విత్తనాలనే కాదు, ఏ విత్తనమైనా కూడా ఒకసారి ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించారంటే ఆ విత్తనాలు శ్రేష్టమైనవి. ఇన్నాళ్ళు నేనేమనుకున్నానంటే మన పాత విత్తనాలు ఈ సూక్ష్మ జీవులకు అలవాటైనాయి. ఆ పాత విత్తనాలు వాటితో పాటు ఒక 100 సంవత్సరాలు ప్రయాణం చేశాయి. ఇప్పుడు కొత్త వంగడాలు ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేస్తుంటాయి? ఒక మహా అయితే మన మోహన్రావు గారికి తెలుస్తుంది, ఒక 12 ఏళ్ళు 15 ఏళ్ళైనా ప్రయత్నం 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు. అది కూడా చాలా స్టెరైల్ కండిషన్స్ లో, అది ల్యాబ్ కండిషన్స్ లో కష్టపడతారు అది తయారు చేస్తే. కానీ ఇవి 100 సంవత్సరాలు ఆ భూమిలో ఉన్న సూక్ష్మ జీవులతో ప్రయాణం చేశాయి. కాబట్టి ఆ జీన్ ఎక్స్ప్రెషన్ ఎపిజెనెటిక్స్ అంటారు. సో దిస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ జీన్. సో ఇన్నాళ్ళు ఏమనుకునేవారంటే చాలా లక్షణాలలో అది తండ్రి గుణాల బిడ్డలు. సో విత్తనంలో ఏ రకమైన గుణాలు వచ్చాయి, దాన్ని బట్టి దిగుబడి వస్తుంది అనుకున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? ఎలాంటి పరిస్థితులు మనము భూమిలో క్రియేట్ చేస్తున్నాము, ఈ ఫేవరబుల్ కండిషన్స్, ఈ సాయిల్ మైక్రోబియల్ కండిషన్స్ ఫేవరబుల్ గా మనం క్రియేట్ చేస్తే దాని జీన్ ఎక్స్ప్రెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అంటారు. ఎపిజెనెటిక్స్ అది మనుషుల్లో వర్తిస్తుంది. ఇప్పుడు ఈ సూక్ష్మ జీవుల ప్రభావము ఈ విత్తనాల మీదనే కాదు, మనుషుల్లో కూడా. మనకు ఎన్ని హ్యూమన్ బాడీ, ఒక ట్రిలియన్ అంటే ఒక 1000 బిలియన్లు, 1000 అంటే ఒక బిలియన్ అంటే 100 కోట్లు అనుకుంటారు కదా, 100 కోట్లు. సో మన శరీరంలో హ్యూమన్ సెల్స్ అనేవి ఒక 10 ట్రిలియన్, 1000 బిలియన్. సో 1,00,000 కోట్ల సెల్స్ ఉంటాయి మన హ్యూమన్ బీయింగ్. ఒక 10 రెట్లు సూక్ష్మజీవులు ఉన్నాయి మన బాడీలో. సో అవి ఏ విధంగా బిహేవ్ చేస్తాయో దాన్ని బట్టి మన ఆరోగ్యం కానీ, మనం జీర్ణించే శక్తి, కొన్ని వైటమిన్స్ మనం తయారు చేస్తాము. అది మన హ్యూమన్ సెల్స్ ద్వారా కాదని మైక్రోబ్స్ ద్వారా తయారవుతుంది. సో ఈ భూమిలో ఉన్న సూక్ష్మ జీవులు ఎంత ఆరోగ్యంగా ఉంటాయో అంత ఆరోగ్యంగా మీ ఆహారం ఉంటుంది, మొక్కల ద్వారా వచ్చే ఆహారం. దాన్ని బట్టి ఆ మొక్కలు తినే పశువుల ఆహారం ఉంటుంది. మనుషులు ఆ మొక్కల పండ్లను కానీ, కాయలు కానీ, గింజలు తీసుకోవడము, మరియు పశువులని తినడము. సో మన ఆరోగ్యము ఈ 2 దాంట్లో మీద ఉంది. బట్ కామన్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్క జీవితో సూక్ష్మ జీవులు సహజీవనం చేస్తున్నాయి. సో ఇది గట్ మైక్రోబయోమ్ అని, హ్యూమన్ మైక్రోబయోమ్ అని చాలా పెద్ద రీసెర్చ్ జరుగుతుంది. ఈ చాలా జబ్బుల కారణాలు
ఇన్నాళ్ళు కనుక్కోని కారణాలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. మనలోనే సూక్ష్మజీవుల బ్యాలెన్స్ మనం సక్రమంగా తీసుకొని వస్తే మన ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. సో ఇది మొక్కల గురించి మాట్లాడినా కూడా ఇది మనకు వర్తిస్తుంది. సో ఏ విధంగా మనము పంట వైవిధ్యత మరియు నిరంతరము భూమికి ఆహారం ఇచ్చే ప్రక్రియ, ఈ రెండు గురించి చెప్పడం జరిగింది మీకు. ఈ ఫంగల్ హైఫీ ఇప్పుడే చెప్పాను కదా, ఆ పైప్ లైన్ అది ఎంత గొప్పదంటే, మనం మామూలుగా రసాయనాల వ్యవసాయం ద్వారా చేస్తే వేర్ల నుంచే వేర్లే పీల్చుకోవాలనుకోండి, అదే కదా అవైలబుల్ న్యూట్రియంట్స్ అంటారే. దట్ మీన్స్ దోస్ విచ్ ఆర్ వాటర్ సాల్యుబుల్. అప్పుడు వేర్లు పీల్చుకుంటే గిన ఆ భూమిలో ఎక్కువ క్యాడ్మియం ఉందనుకోండి, డిజాల్వ్ క్యాడ్మియం ఆర్ నిక్కల్, అది వేర్లోకి వచ్చేస్తుంది. అది వేర్లు విచక్షణ జ్ఞానం లేదు, ఇది మొక్కకు పనికి వస్తుందా హానికరమా అనేది ఆ వేర్లు ఆ పని చేయలేదు. కానీ ఎప్పుడైతే ఈ సూక్ష్మజీవుల ఫంగల్ మైక్రోరైజీ ఆ పైప్ లైన్కి చాలా జ్ఞానం ఉంది. సో మొక్కకు అల్యూమినియం ఎక్కువ ఇష్టం లేదు, 1 పార్ట్ పర్ మిలియన్ కంటే ఎక్కువ. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక 100 పార్ట్స్ పర్ మిలియన్ ఉంటే ఇది అదొక్క దాన్ని తీసుకుంటుంది, మిగతాది రిజెక్ట్ చేస్తుంది. సో అందుకు మన కంటామినేటెడ్ సాయిల్స్ కానీ డిగ్రేడెడ్ సాయిల్స్లో హానికరమైన రసాయనాలు ఉన్నా కూడా ఈ మన ప్రకృతి వ్యవసాయము ద్వారా పండించే విధానం ద్వారా మనము ఫిల్టరేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ ఎ సెమీ పెర్మిబుల్ మెంబ్రెయిన్. అది సరైన మోతాదులో ఎక్కువ వెళ్ళనివ్వదు, తక్కువ ఉంటే ఇంకా కొంచెం దూరమైన వెళ్ళి ఆ పోషకాలు తీసుకోవచ్చు. సో దిస్ ఈస్ ది బ్యూటీ ఆఫ్, ఇంకా సైన్స్ పూర్తిగా తెలియదు, ఇప్పుడిప్పుడే సైంటిస్ట్ అర్థం చేసుకుంటున్నారు. సో ఈ సూక్ష్మజీవుల ప్రభావము అది ఊరికి వేర్లకి ఆహారం అందజేయడమే కాదు, మన వేర్లలోకి వచ్చేస్తాయి. వేర్లోకి వచ్చి స్టెమ్లోకి వచ్చి ఆకులు, పూలు, పండ్లు, విత్తనాలలో కూడా సూక్ష్మజీవులు ఉంటాయి. అర్థమైందా? మీరు ఏదైతే పండిస్తున్నారో ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆ విత్తనాలలో ఆ మొక్కలకు పనికొచ్చే సూక్ష్మజీవులు కూడా సుప్త వ్యవస్థలో స్పోర్స్, ఆ మైక్రోబ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళ ప్రతి సంవత్సరం మనం బజార్ నుంచి కొంటే అది ఎక్కడి నుంచి వచ్చేది తెలియదు మనకి. సో దేనికోర్ జాగ్రత్తగా మన గ్రామంలో మన విత్తనమే పండించాలా అనేది కూడా మీరు ఆలోచన పెట్టుకోండి. ఎంతమంది మన లీడ్ ఫార్మర్స్ ఉన్నారు, ఐసీఆర్పీలు ఉన్నారు. సో దీని మీద అవగాహన, మన విత్తనం మనం వాడాలి. దేశీ విత్తనం మంచిది, దేశీ విత్తనం దొరకకపోయినప్పుడు మన సొంత విత్తనము తయారు చేసుకుంటే కూడా